ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి చూడగానే తొలి పూజలు అందుకునే గణపై తండ్రిని తాకు, మంచి శుభవార్త చెబుతాను, నువ్వు ఎదురు చూసే శుభవార్త ఉగాది రోజున వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. మీరు అయితే బాబాగారిని స్మరిస్తూ గణపతి తండ్రిని తాకండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతామండి. తల్లి ఎవరైతే గణపతి తండ్రిని తాకారో, తల్లి నేను ఈరోజు చెప్తున్నటువంటి సందేశాన్ని శ్రద్ధగా వినమ్మా, ప్రశాంతంగా ఉండు. నా బిడ్డకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు. నువ్వు కోరినట్లే అన్నీ జరుగుతాయమ్మా. అన్నీ నీ దగ్గరికి చేరేలా నేను చేస్తాను. ఇక నుంచి దిగులు భయము వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. అదంతా నేను చూసుకుంటాను. ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, అలాంటి జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నానమ్మా. నీ బాబా మాటలు నమ్మితే ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు. నీ కష్టాలు నీ బాధలు అన్నీ కూడా నాతో పంచుకున్నావు కదమ్మా. ఖచ్చితంగా నీ సాయి తండ్రి నుంచి సమాధానం వినటానికి సిద్ధంగా ఉండు. నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండటానికి, నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా నీకు తెలియపరచటానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి నేను వస్తున్నాను తల్లి. నువ్వు కనుక అది గ్రహించి మనసులుకుంటే నీకు ఇకపై అన్నీ మంచి వార్తలే తల్లి. ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, చాలా కష్టపడుతున్నావు కూడా. ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి. నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయమ్మా. నేటితో మీ కష్టాలకి ముగింపు కాలం వచ్చేసింది తల్లి. నేను నీకు ఎంతగానో చెబుతున్నాను కదమ్మా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు అని చెబుతూనే ఉన్నాను. మీ పరిస్థితులన్నీ, మీ కష్టాలన్నీ, మీ బాధలన్నీ కూడా నా చేతిలోకి తీసుకుంటాను. నేను లేకుండా ఏదీ జరగదు, నా మాట సత్యం, అబద్ధం కాదు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుందమ్మా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా బాబా నన్ను కాపాడుతాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అనుకునే నా బిడ్డని నేను వదులుకుంటాను అని ఎలా అనుకుంటున్నావు చెప్పు తల్లి. నీ చెయ్యి ఎప్పటికీ కూడా నేను వదలను. నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి కూడా తిరగవలసిన అవసరమే లేదు. నేను నీ దగ్గరికి వచ్చాను. నీకు ఏది చెయ్యాలో, నీకు ఏది దక్కవలసిన సమయం వచ్చిందో అన్నీ కూడా, ప్రతిదీ కూడా నేను నీ దగ్గరికి చేరవేస్తున్నానమ్మా. ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు. నీ కర్మ దోషాలన్నీ కూడా నీ బాబా తొలగించేశాడు తల్లి. దోషాలన్నీ కూడా తొలగిపోయాయి. నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు తెరిచి ఉంచాను. ఏది నీ దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరవేస్తానమ్మా. కళ్ళకు కనపడకుండా నిన్ను కాపాడే నీ తండ్రి రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నా గురించి తెలుసుకుని నా దగ్గరికి రావాలి అని నువ్వు ఆరాటపడతావు తల్లి. నీకు కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తున్నాను. అప్పుడు నీకు ఏమి చెయ్యాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తావు. ఆనంద కన్నీరు రావాలి అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీ ఇంట నేను కొలువై ఉన్నంతకాలం, మీ ఇంట్లో నా నామస్మరణ వినిపిస్తున్నంతకాలం, నా తండ్రి ఉన్నాడు అని నువ్వు నాపై నమ్మకం ఉంచినంతకాలం నీకు ఎలాంటి దిగులు కానీ భయం కానీ అవసరమే లేదు. నీకు కావలసిన విషయాలు సంతోషంగా నీకు అందిస్తూనే ఉంటాను. ఇక నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పాడేసే తల్లి. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, నేను అనుకున్నది జరుగుతుందా లేదా, నా తండ్రి ఇస్తాడా లేదా అన్న అనుమానాలు నీ మనసులోంచి తీసేసే. నేను నీకు ఇచ్చే వార్త ఉగాది రోజున మంగళకరమైన వార్తగా మారుతుంది. ఎందుకంటే ఇక నుంచి నీకు అన్ని సకల శుభాలే జరుగుతాయి తల్లి. నీ ఎదురు చూపులు ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందు నిలబడతాయి. అవన్నీ కూడా మీ సొంతమవుతాయి. నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. ఏ పని చేసినా సరే అందులో లాభాలే వస్తాయి.
నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నేను ఏర్పాటు చేశాను తల్లి. కనుక నువ్వు చేపట్టిన ఏ విషయమైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేస్తాను. ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిర్భయంగా ఉంటే ప్రశాంతత అనేది నీకు చేకూరుతుంది తల్లి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులను మీ దగ్గర నుంచి నేను తరిమివేస్తున్నాను. ఆరోగ్యంగా సుఖపడే సమయం నీకు ఆసన్నమైంది తల్లి. దిగులు పెట్టుకుని కన్నీరు పెట్టవద్దు తల్లి. అంతా మంచే జరుగుతుంది అని నువ్వే తెలుసుకుంటావు. జీవితంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో, చెడు రోజులు వెళ్ళిపోయిన తర్వాత మంచి రోజులు రావటం కూడా అంతే సహజమమ్మా. చెడు ప్రవేశించినంతగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తల్లి ఎప్పుడూ శ్రద్ధ సబూరితో ఉండమని చెబుతాను. నువ్వు ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నావమ్మా. అందుకనే నా మాటలు వినగలుగుతున్నావు. నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా నీ మొహంలో ఆనందంతో చిరునవ్వుతో అర్థవంతంగా ఉంటుంది. ఇది విన్న నువ్వు ఆశ్చర్యపోతావు. బా నీకు ధన్యవాదాలు అని నాకు చెప్పుకుంటావు తల్లి. వెతుక్కుంటూ నా వద్దకు వస్తావు. అప్పుడు నీ ఆనందాన్ని నీ పక్కనే కూర్చుని నేను చూస్తాను తల్లి. నువ్వు కూడా ఓపికగా ఉండు. నా నామస్మరణ స్మరిస్తూ ఉండు తల్లి. నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను తల్లి. అలాగే అందరూ అవమానిస్తున్నారని అపనిందలు వేస్తున్నారు అని బాధపడుతున్నావు కదమ్మా. ఆ మాటలకి నువ్వు ఏమీ చెలించవద్దు తల్లి. మౌనంగా ఉండు. మౌనంగానే ఉండమని మొక్క నీకు చెబుతుంది కదా. ఎదిగిన కొద్దీ వదగమని అందులోనే అర్థముంది కదా. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంతో ఉందని దిగులు చెందకు తల్లి. దరికి చేరే మార్గాలు కూడా ఉన్నాయి కదా. భారం ఎంతో ఉంది అని బాధపడవద్దు తల్లి. భారం వెనకాలే నవ్వుల పంట ఉంటుంది తల్లి. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసిగే చందక కృషి చేస్తే అమృతం వచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉంది. కష్టాల వారిది దాటిన వారికి అది సొంతమవుతుంది తల్లి. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. అర్థమైంది కదా తల్లి. అవమానాలు అపనిందలకి నువ్వు ఏమీ భయపడవద్దు. మౌనంగా ఉండు. నీవే చూస్తావు. అద్భుతమైన విజయాన్ని నువ్వే సాధిస్తావమ్మా. ఓటమితో గెలిపే చెబుతుంది నేను ఉన్నానని. చీకటితో వెలిగే చెబుతుంది నేను ఉన్నానని. కాబట్టి తల్లి జరిగిపోయిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉండవద్దు. వాటి వల్ల నువ్వు కష్టపడిన విషయాలే గుర్తుకు వస్తూ ఉంటాయి. నీకు ఇక మీదట జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఆనందంగా అనిపించేలా నేను చేస్తానమ్మా. ఇక కొద్ది రోజులలో నువ్వు కోరింది మొత్తం నీకు అందించేలా నేను చేస్తాను. నీ మనసు ఆనందపడేలా చేస్తాను. ఇక మీదట నువ్వు ఆనందమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి. నీ జీవితానికి ఒక మంచి దారిని చూపించాను తల్లి, నీ బాబాని. నీకు ఉన్న చిక్కులు సమస్యలు అన్నీ తొలగించి ఒక మంచి దారిని ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి తండ్రి అని నా దగ్గర వేడుకుంటున్నావు కదా. అందుకైనా నీ కోసం ఒక మంచి దారిని నేను ఏర్పరిచానమ్మా. నువ్వు ధైర్యంగా నమ్మకంగా ఉంటే చాలు. నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలా నేను చేస్తాను తల్లి. నీ తెలివి ద్వారా నీకు కావలసింది సంపాదించుకునే ధైర్యం నీకు ఉంది. నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు. ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండే చేసే బాధ్యత నాదే తల్లి. నీకు మంచి దారి చూపించటం, నీకు అండగా ఉండటం నా బాధ్యత తల్లి. నీ చుట్టూ ఉన్న వారి గురించి, నీ వెనకాల మాట్లాడే వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. నిన్ను చూసి అసూయపడేవారు చాలామందే ఉన్నారు. నీ గెలుపును చూసి ఓర్వలేకపోతున్నారు. నిన్ను తక్కువ చేసి కించపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే తల్లి మనుషుల స్వభావం. ఇలాంటి వారి కోసం ఎప్పుడూ నువ్వు కలత చెందవద్దు. ఏం తలుచుకుని నువ్వు బాధపడవద్దు. ఏదైనా సరే అన్నీ తానుగా జరిగిపోతాయి అని నమ్ము. శరీర బలం కంటే మానసిక బలం చాలా గొప్పది, ఎంతో గట్టిది కూడా. నీ బాధ్యతలు నిర్వహించి ఈరోజు నువ్వు ఏమి చెయ్యాలో అది చెయ్యి. నేను నీతోనే ఉండి
నువ్వు తలపెట్టిన పనులలో మంచి సక్సెస్ను అందిస్తానమ్మా. నీకు అండగా ఉండి చేయుతుగా నిలుస్తాను. నీ జీవితంలో నమ్మకానికి మించిన ఆనందం మరేదీ లేదు. నమ్మకాన్ని వదులుకోవద్దు. ఏమి జరిగినా సరే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని నమ్ము. ఇతరులను బాధపెట్టి ఆనందించే వారిని ఏమి చేయాలో అది నేను చూసుకుంటాను. ఎలాంటి వారికి ఎలాంటి కష్టం ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నువ్వు దేని గురించి కూడా దిగులు పడవద్దు తల్లి. నీ ఆలోచనలను నీ కట్టుబాటులోనే ఉంచుకో. ఎప్పుడూ కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళకూడదు. నువ్వు అనుకున్నది జరిగేలా, నీ ఆలోచనలను నెరవేరేలా చేసే బాధ్యత నాది. నీ సంతోషం నిరంతరంగా శాశ్వతం చేస్తాను తల్లి. నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నీకు ఎలాంటి కష్టం కూడా రానివ్వను బిడ్డ. నువ్వు కష్టపడి చేసే ప్రతిదీ కూడా ఒక వజ్రం లాంటిదేనమ్మా. ఎందుకంటే శ్రమ పడకుండా ఏదీ రాదు కదా. కష్టపడి శ్రమిస్తేనే ముందుకి అడుగు వేయగలుగుతావు. నువ్వు మంచిగా స్థిరపడగలుగుతావు. నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నిన్ను సంతోషపెట్టే బాధ్యత నాది తల్లి. జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదమ్మా. ప్రతి క్షణం ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు. జీవితంలో అన్నీ నీకు ఇచ్చి సంతోషంగా ఉండేలా చేస్తాను. నీకు కష్టం వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా నేను ఇస్తాను కదా తల్లి. కష్టాలను ఇచ్చిన వాడిని సుఖాన్ని ఇవ్వనా? కాబట్టి కష్టకాలం ఎప్పుడూ ఉంటుంది అని అనుకోవద్దు. నువ్వు ఎదురు చూసే ఫలితం నీకు మంచిగా ఉండేలా నేను చేస్తాను తల్లి. తెలుసో తెలియకో చేసిన పొరపాట్లకి వాటికి తగ్గ ఫలితం కష్టాన్ని నువ్వు అనుభవించేశావు. ఇక మీదట వచ్చే కాలఘట్టం నీకు అనుకూలంగా మంచి మేలు చేసే విధంగా ఉంటుంది తల్లి. అందుకైనా సరైన దారి నేను కల్పిస్తాను. నీకు కొరత చెప్పేందుకు 100 మంది ఉండవచ్చు. కానీ నువ్వు కష్టంలో ఉంటే నీ భుజం తట్టి నీకు ధైర్యం చెప్పేవారు ఒక్కరి కూడా లేరు. ఒకవేళ ఆ ఒక్కరూ ఉన్నారు అంటే వారిని నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోవద్దమ్మా. ఎలాంటి సందర్భంలోనైనా అలాంటి మంచి మిత్రుడిని వదులుకోవద్దు తల్లి. ముందుగా నీ జీవితం ఎంత అద్భుతమైనదో నువ్వు తెలుసుకోవాలమ్మా. అప్పుడే నువ్వు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతావు. నీ జీవితంలో ఆనందకరమైన, ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి. ఇక రాబోయే కాలం అంతా వసంతకాలం లెక్క. అంతా కూడా ఆనందమయంగా ఉండబోతుంది తల్లి నీ జీవితం. కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు ఏదైనా భారంగా అనిపిస్తే నా మీద వేయి తల్లి. నీ బాబా తండ్రి చూసుకుంటాడమ్మా. నేను ఉండగా నీకు భయమెందుకు తల్లి? నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు గణపతి తండ్రిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.